జేఎన్‌టీయూహెచ్ వన్ టైమ్ ఛాన్స్ సప్లీ ఎగ్జామ్స్ మే 21 నుంచే జరుగుతాయని చెప్పేసి జేఎన్‌టీయూహెచ్ ఇప్పటికే డిక్లేర్ చేసింది. టైమ్ టేబుల్స్ కూడా త్వరలో రానున్నాయి. అయితే స్టూడెంట్స్ వచ్చేసరికి ఏంటంటే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. 1½ ఇయర్‌కి ఈ వన్ టైమ్ ఛాన్స్ ఎగ్జామ్స్ పడతాయని చెప్పేసి. లాస్ట్ ఇయర్ జనవరిలో రాసాము, ఎమ్మటే వస్తాయనుకోలేదు. మేమేం ప్రిపేర్ కాలేదు. టైం చాలా తక్కువుందని చెప్పేసి. సో, ఇప్పుడు స్టూడెంట్స్ మెంటాలిటీ ఎలా ఉందో దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినియరింగ్ ఎడ్యుకేషన్ జేఎన్‌టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంట్రా అంటే చాలామంది స్టూడెంట్స్ కూడా సార్ అసలు టైం సరిపోదు, అట్లీస్ట్ 1 మంత్ అన్నా కొంచెం పోస్ట్‌పోన్ చేయండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వచ్చేసరికి ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా ఎప్పుడేమవుతుందో తెలీదు. సార్ అది పక్కన పెట్టినట్టయితే మాకు ఈ ఎక్కడా కూడా రిసోర్సులు కూడా ఏం దొరకట్లేదు. ఎందుకంటే ఇది పాత రెగ్యులేషన్ వల్ల కాబట్టి ఈ మెటీరియల్ దొరకటం కూడా చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు వచ్చేసరికి పోయినసారి రాసాం కానీ పాస్ కాలేదు. ఇప్పుడు ఇంత సడన్‌గా కండక్ట్ చేస్తే ఇప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది. అది కూడా కాకుండా యూనివర్సిటీలో ఎగ్జామ్స్ అంటున్నారు కాబట్టి ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి రాయాలి కాబట్టి కొంత టైం ఇస్తే బాగుంటుందని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ కూడా రిక్వెస్ట్లు పెడతా ఉన్నారు. మొత్తానికైతే మరి యూనివర్సిటీ వాళ్ళైతే ఈ షెడ్యూల్ తప్ప వేరే షెడ్యూల్ ఏం లేదు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇంతకుముందే. ఎందుకంటే ముందు ముందు ఏమైతే తెలియదు. అది కూడా కాకుండా ఇప్పుడు సెకండ్ ఇయర్ నోటిఫికేషన్ పడింది. జూన్లో అది ఉన్నాయి. ఫోర్త్ ఇయర్ పడింది, అది ఉన్నాయి. కొత్త అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం బీటెక్ మళ్ళీ 3132 1112 ఉంటాయి. బీఫార్మసీ మళ్ళీ కండక్ట్ చేయాలి తర్వాత సెపరేట్గా. ఇవన్నీ పోను మళ్ళీ ఇప్పుడు ఈ వన్ టైం ఛాన్స్ కనుక ఇది మిస్ అయితే మళ్ళీ టైం షెడ్యూల్ సరిపోదని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం. అది కూడా కాకుండా ఇప్పుడు వచ్చేసరికి 4 రోజులు పోతే కౌన్సిలింగ్లు అని, సెట్లు అని, అవన్నీ ఇవన్నీ, ఆ పేపర్ వాల్యుయేషన్స్ అని వాటి జోలికి వెళ్తాయి. ఇవన్నీ కాకుండా ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ ఇంకా ఇది అవుతాయి. ముందు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే తర్వాత సంగతి పేపర్ వాల్యుయేషన్ అనే ఉద్దేశంలో అయితే ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది.